నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ డిపోకు కొత్తగా 5 బస్సులు రాగా మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు కలిసి ప్రారంభిస్తారని డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు తెలిపారు. మంత్రులు అద్దంకి ఆర్టీసీ బస్టాండ్కు రానున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లో మరమ్మతులు చేస్తున్నారు. రంగులు వేయించి ప్రయాణికులు కూర్చునే చైర్లను రిపేర్ చేయించి ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు కూడా రిపేర్లు చేయించి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ అద్దంకి డిపోకు కొత్తగా 5 ఆర్టీసీ బస్సులు రాగా 2 మంత్రులచే మంగళవారం ప్రారంభించనున్నారని, కొత్తగా వచ్చిన 5 బస్సుల్లో 2 హైదరాబాదు, 3 శ్రీశైలం సర్వీసులకు పంపించనున్నారని, ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని టాయిలెట్స్, కూర్చునేందుకు కుర్చీలు, త్రాగునీటి వసతులు కల్పించ ప్రయాణికులందరూ ఆర్టీసీ వారి సేవలు వినియోగించుకోవాలని బెల్లం రామ్మోహన్ రావు తెలియజేశారు. అనేక దేవుళ్లకు, సిబ్బందికి, వారి బంధుమిత్రులకు అందరికీ అద్దంకి డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క బస్సుల ఓపెనింగ్ కార్యక్రమము మంగళవారం 8వ తేదీ ఉదయం 10 గంటలకు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి ద్వారా మరియు గొట్టిపాటి రవికుమార్ మన ఆనరబుల్ మినిస్టర్స్ ఇద్దరు కూడా వచ్చి ఓపెన్ చేస్తారు. వీటిల్లో 2 లగ్జరీ బస్సులు, 3 సూపర్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి. లగ్జరీ బస్సులు హైదరాబాద్కి మరియు ఈ ఎక్స్ప్రెస్ బస్సులు శ్రీశైలానికి తిప్పడానికి నిర్ణయించామండి. కాబట్టి ప్రయాణికులు మెరుగైన సేవలు అందించే దానిలో భాగంగా కుర్చీలన్నిటికీ కూడాను నూతనంగా కొత్త రంగు, కొత్త పెయింటింగు అన్నీ చేపిస్తున్నామండి. అట్లానే ఈ యొక్క బస్సులన్నిటి జీబ్రా లైనింగ్స్ అన్నీ వేసి చక్కగా డిపోని సర్వాంగ సుందరంగా దిగుతున్నామండి. ప్రయాణికులకి మెరుగైన సేవలు ఉంచడమే మా ధ్యేయం. థ్యాంక్ యూ. ఫోటో ఏమైతుంది? ఆషాఢ మాసం సందర్భంగా అద్దంకిలో ఉన్న మహిళా భక్తులందరూ ఆధ్యాత్మికవేత్త రమాసుందరి ఆధ్వర్యంలో సోమవారం అమ్మవార్లకు సారె సమర్పించారు. మహిళలందరూ సారె పట్టుకొని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వాసవి అమ్మవారి ఆలయం మీదుగా పోలేరమ్మ తల్లి దేవాలయానికి చేరుకొని సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి వాసవి అమ్మవారి దేవాలయానికి భక్తులు చేరుకొని సారె సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా రమాసుందరి మాట్లాడుతూ ఆషాఢ మాసంను పురస్కరించుకొని మహిళలందరూ కలిసి వాసవి అమ్మవారికి, గంగమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి సారె సమర్పించారని, ఆషాఢ మాసంలో దేవతామూర్తులకు సారె సమర్పించడం అనేది పూర్వకాలం నుంచి ఉందని, సాంప్రదాయాలు మరచిపోకుండా మహిళలందరూ కలిసి సారె తీసుకొని వెళ్తున్నారన్నారు. ఈ సంస్కృతిని భావితరాల వారు తెలుసుకోవాలన్నారు. అద్దంకి పోలేరమ్మ తల్లికి ఎంతో చరిత్ర ఉందని, గుంటూరు జిల్లాలో అద్దంకి పోలేరమ్మ తల్లి పేరు మీద తిరునాళ్లు కూడా చేస్తున్నారని రమాసుందరి తెలిపారు. అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత గ్రామ ప్రజలు కూడాను ఈరోజు పోలేరమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి, వాసవాంబకు ఆషాఢ మాస సారిని తీసుకువెళుతూ ఉన్నారు. ఇలా ఎందుకు తీసుకురావాల్సింది అంటే పూర్వకాలం నుంచి ఒక సంప్రదాయము మనకి ఉంది. పొలిమేర దేవతగా పోలేరమ్మ తల్లిని, మన ప్రాణదాత అయినటువంటి అంటే నీటికి అవసర దేవత అయినటువంటి గంగమ్మ తల్లిని, మరియు కులదేవతలైనటువంటి వారి కులదేవతలకు ఆషాఢ మాసంలో ఆడపిల్లగా సారి ఇచ్చే సంప్రదాయం ఉన్నది. అందున ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో రోగాలు విజృంభించే అవకాశం ఉన్నది. నీటి పారుదలలో కూడా తేడా వస్తుంది కనుక పసుపులు, కుంకాలు, గంధాలతో పాటుగా
నేతితో కూడిన దీపాలని, పిండి వంటకాలతో చేసినటువంటి దీపాలను సమర్పించినప్పుడు జలచరాలకి అందులో ఉన్నటువంటి దోషాలను అరింపచేయడానికి శాస్త్రము శాస్త్రీయము కలిపి పూర్వీకులు ఈ పండుగని విజయోత్సవంగా జరుపుకునేవాళ్ళు. ఈ సంస్కృతిని ముందు తరాల వారికి కూడా అందచెప్పడం కోసమే కాకుండా పొలిమేర దేవత యొక్క అనుమతితోనే తీర్థానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఊరి ప్రయాణానికి వెళ్ళినా అమ్మవారికి ఒక మాట చెప్పి కనుక వెళితే క్షేమంగా తిరిగి వస్తారనే సంప్రదాయం కూడా మన వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అద్దంకి పోలేరమ్మకి ఘన చరిత్ర ఉన్నది. రెడ్డి రాజుల కాలం క్రితమే ఈ పోలేరమ్మ యొక్క ఆస్థానం ఉన్నదని మనకు చరిత్ర చెప్తూ ఉన్నది. జ్యోతి చంద్రమౌళి గారి లాంటి వాళ్ళు అనేక పరిశోధనలు చేసిన గ్రంథాలను కూడా రచించడం జరిగినది. ఈ మధ్య కాలంలో పోలేరమ్మ తల్లి యొక్క ప్రాచుర్యం అనేది కొండపాటూరులోను, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అద్దంకి తిరునాళ్ళగా పోలేరమ్మకి చేస్తూ ఉన్నారు. కానీ మన గ్రామ ప్రజలకు ఆ విషయం తెలియకుండా పోతుంది కనుక వారసత్వ సంపదను తెలియచెప్పడం కోసం చేస్తున్నాము. బనగానపల్లి నుంచి వచ్చినటువంటి పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా పోలేరమ్మని ఇక్కడ పోలేరు నిప్పు తీసుకురా అంటే అమ్మవారు చేతిలో నిప్పుని తీసుకొని స్వామివారికి అందించినటువంటి నిదర్శనాలు మనకి స్వామి రాసిన కాలజ్ఞాన చరిత్రలో కూడా తెలియచెప్తున్నారు. పూర్వకాలంలో రాజుల యొక్క అశ్వాలు చనిపోయినప్పుడు లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుకొని వారిని తలుచుకొని తీసుకొని వస్తున్నప్పుడు పోలేరమ్మ తల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆజ్ఞ మేరకు ఒక సైనికుడు వెనక వస్తూ ఈ ప్రాంతంలో అమ్మవారు శిలగా మారారని, అప్పటి నుంచి అమ్మవారు మేకపోతులు, కోళ్లు ఇలాంటి బలిదానాలు తీసుకునేవారని, దానికి బదులుగా ఈ నూతన కాలంలో బలి నిషేధం కనుక నిమ్మకాయలను, పొంగళ్లను మరియు సద్దిని నివేదన చేస్తున్నారని, పానకాన్ని, వడపప్పు నివేదిస్తున్నారని మనకి చరిత్రకారులు తెలియజెప్తున్నారు. పెద్దలు కూడా ముఖతః ఈ చరిత్రను తెలియచెప్పడం జరిగింది. ఇది వారసత్వ సంపదగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ముందు తరాల వాళ్ళు కూడా ఈ ఉత్సవాలు చేయాలి. సంఘటితమయ్యి మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవాలని ఈ అమ్మలందరూ లక్ష్మీదేవి స్వరూపాలుగా, పార్వతీ మహాంకాళి స్వరూపాలుగా ఈ యొక్క పండుగని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. నర్సరావుపేటకు చెందిన దాసరి కృష్ణ చైతన్య ద్విచక్ర వాహనంపై ఒంగోలు నుంచి నర్సరావుపేటకు వెళుతుండగా జాగర్లమూడివారిపాలెం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చైతన్య స్పాట్లో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పంగులూరు ఎస్ఐ వినోద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి జన్మదినోత్సవం సందర్భంగా అద్దెకి మండలం తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు 7,500 రూపాయలు విలువ చేసే విద్యాభిషేక సామాగ్రిని ఎంఈఓ2 శ్రీనివాసరావు రోటరీ క్లబ్ సభ్యులు పూర్ణ శ్రీరామచంద్రమూర్తి కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని స్కూల్ తరపున శాల్వా కప్పి సత్కరించారు. అనంతరము జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ2 శ్రీనివాసరావు మాట్లాడుతూ తిమ్మాయిపాలెం ప్రాథమిక పాఠశాలకు పెద్ద మనసుతో శ్రీరామచంద్రమూర్తి అవసరమైన అన్ని పుస్తకాలు అందజేయటం సంతోషంగా ఉందని, శ్రీరామచంద్రమూర్తి ఇంట్లో ఎటువంటి శుభకార్యం ఉన్నా స్వగ్రామమైన తిమ్మాయిపాలెం స్కూల్లో చేసుకుంటారని శ్రీనివాసరావు చెప్పారు. ప్రతి విద్యార్థి దాతల సహాయ సహకారాలు అందుకుంటూ క్రమశిక్షణతో చక్కగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు గారికి, అలాగే రోటరీ క్లబ్ సభ్యుల వారికి, వారి కమిటీ సభ్యులందరికీ, విలేకరులకి, అలాగే కాంప్లెక్స్ చేయడం వారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. అలాగే విద్యార్థులు ఆశిస్తారు కార్యక్రమాలు అనేక గురించి ఇంకా విద్యాభివృద్ధికి, విద్యార్థుల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని, వారికి ఆ శక్తిని భగవంతుడు ఆయు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, అలాగే ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారు సహజంగా కన్న తల్లిలోనూ అలాగే సొంత ఊరి రుణం తీర్చుకోలేనిది, వారు సొంత ఊరికి ఎంత చేయాలో వారి శక్తి మేరకు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కానీ, పాఠశాలను అభివృద్ధి చేయడం కానీ ఆయన శాయశక్తులు కృషి చేస్తున్నారు. సహజంగా గ్రామంలో గాని, సంఘంలో గాని ఎంతో మంది పెద్దలు ఉంటారు, ధనవంతులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు. రకరకాల రంగాల్లో అనేక రంగాల్లో రాణించి మా గొప్పవారైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అందరికీ అన్ని ఉండవు. కొంతమందికి ఇలాంటి దాతృత్వము, ఇట్లా సేవా రంగంలో చేయాలి, మనం నలుగురికి ఉపయోగపడాలి, నలుగురు మనల్ని అంటే మెచ్చుకోవాలి, ఇలా మెచ్చుకోవాలని కూడా కాదు, అదొక ఆత్మ సంతృప్తి. అంటే ఆ ఉద్యోగ క్రమంలో వాళ్ళు వాటిని పిండుతారు, బండకేసి బాదుతారు, మయలా తీసి లెస్స మడిచినట్టు దాంట్లో ఉన్న ఉరికినంత పిండేసి బండకేసి బాదుతారు. అంత మాత్రాన బండల్ని వస్త్రాల శిల్పాలకు లాగా ఎవరి మీద కక్ష కాదు. అలాగే మీకు బుద్ధి గడిపేటప్పుడు, అంటే బుద్ధి అంటే మంచి నేర్పేటప్పుడు ఈ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయ పాత్ర. ఆ ఉపాధ్యాయులు మీ మీద ఎవరికి కోపడదు, అందరినీ సమానంగా చూస్తారు. కానీ క్రమశిక్షణ లోపించినప్పుడు అప్పుడప్పుడు దండలు జరుగుతుంది. మీ మీద అంటే చిన్న చిన్న దండలు ఇస్తారు, అవి ఆ క్రమశిక్షణలో భాగంగా తీసుకున్నారు. కానీ అన్ని తీసుకెళ్లి తల్లిదండ్రులు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఉపాధ్యాయుల మీద దండయాత్ర చేయడం, గుడాలు కట్టడం, వాళ్ళని ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టడం, అట్లాంటి తల్లిదండ్రులు కూడా గమనించాలి. ఏ ఉపాధ్యాయుడు కూడా ఏ విద్యార్థిని కావాలని కొట్టడు, తిట్టడు. వాళ్ళకి క్రమశిక్షణలో పెట్టడానికి, చదువు నేర్పడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువ శాతం నైతిక విద్య, క్రమశిక్షణ విద్య నేర్చుకొని బయట చూస్తున్న అనేక రకాల దూరాలు. కానీ మీరు అలా కాకుండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మీకందరికీ నైతిక విలువలు నేర్పిస్తారు. చక్కగా నేర్చుకోండి. ఆ ఎప్పుడైనా కూడా విలువలు లేని విద్య దేనికి పనికిరాదు. వాసవి వనితా క్లబ్ గవర్నర్ చుండేరి గాయత్రి సోమవారం అద్దంకిలో పర్యటించారు. ఆమె పర్యటన సందర్భంగా అమ్మవారి దేవాలయంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. షుగర్ టెస్ట్ క్యాంపు నిర్వహించి అమ్మవారికి ఆషాఢమాస సారెలు మరియు బెంచీలు సమర్పించారు. అనంతరము గవర్నర్ గాయత్రి, సెక్రటరీ రాఘవేంద్రరావు, శైలజను క్లబ్ తరపున శాల్వా కప్పి సత్కరించారు. శ్రీ వాసవి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమ సుధారాణి
భర్త రాము వర్ధంతి సందర్భంగా సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో సోమవారం అన్నదానం నిర్వహించారు. ముందుగా వృద్ధులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు రావుని రంగయ్య, సుధారాణిని, తమ్మన శ్రీనివాసరావు, కర్రి శ్రీలక్ష్మి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఇచ్చిన తర్వాత అందరినీ అడిగి చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో మనం కూడా భాగస్వామ్యం చేసినందుకు శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు మాట్లాడలేదు. ఈరోజు ఎందుకో అప్పుడు అనుకున్నాము ఇలా కార్యక్రమం చేద్దాము, చేయాలి ఆలోచనతోటి నాకు ఐడియా రాకుండా మాట్లాడాను. సరే నేను నీకు అన్ని ఏర్పాటు చేస్తాను. నా వంతు సాయం పెద్ద సాయం చేయలేకపోయినా నా వంతు సాయం నా వదిలేసి ఉంటాను. నేను అందుకే ఆహార పత్రానికి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు ఉన్నదాన్ని నలుగురు కలిసేసి అంత పెట్టడం లేదని కాబట్టి ఇచ్చేయలేదు. ఆయన బాధ్యత నా వాళ్ళ ఆలోచనతో అనుకోని మా అబ్బాయి వెంటనే చేయమని నేను పంపిస్తాను. అందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు ఈ అవకాశం ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.